నీకేమే నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చెప్పు నా సవితి. ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే బుక్ చేసుకుంది. బుక్ చేసుకోవడానికి నీకంటే ముందు టికెట్ కొంది. ఆహా, అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ అనుకో నువ్వు బాధపడతావు, నీ థియేటర్ అనుకో నేను బాధపడతాను. అందుకని ఇద్దరం ఒకే థియేటర్ లో. ఒకే థియేటర్ లోనా? అదృష్టం మీద ఒక ఐశ్వర్య రాయ్, ఇంకొకటి ప్రియాంక చోప్రా. విస్కీల్లో సోడాలాగా, చెత్త చిగురులో పెద్ద పెరుగులాగా, 6 ఆటలు 12 పాటల్లాగా, చిత్రం బళరే విచిత్రం లాగా రోజుకి 2 వింత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో. తెగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను. పూలా బతికేస్తున్నాను జాలీగా. ఈ భజ గోవిందం అంత హ్యాపీయెస్ట్ పర్సనాలిటీ అసలు ప్రపంచంలోనే ఎవడు ఉండడు అనుకో. సుబ్బలక్ష్మి, మంగతయారు, సుబ్బు డార్లింగ్, మంగ డార్లింగ్, హై సూప్, మైండ్స్, కమ్ ఆన్. తీసుకోండి, చూసుకోండి. అదేంటి పుట్టి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమే నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చెప్పు నా సవితి. రోజు గంగాళం అంత హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. ఒళ్ళు పోతే నా సవితి. మాటలు మర్యాదగా రానివే, గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. చెప్ప బా ఆపండి మీ గోల. సారీ సారీ సారీ. మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏయ్ సుబ్బు, ఏ మంగ, మాంగ్స్, సూప్స్, ఓ ఓ డార్లింగ్, ఓ ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది. ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగేస్తే మొండె మాత్రమే మిగులుద్ది. వదలండి, వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే, నా చేతిలోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే, చెప్పు నా సవితి. పోవే, పోరంబకరా సవితి. పోవే, నేను ఈ నేను వదలను. ఇప్పుడు పో నా దగ్గరికి. అమ్మో, ఎక్కడికి పారిపోతున్నావు? బాబా మళ్ళీ నువ్వు తగులుకున్నావు, నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లో? చిచి, అయ్య బాబోయ్, తీసుకో, అమ్మో. నిద్రపో. నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే. తేడా వస్తే తల తీసేస్తాను, జాగ్రత్త. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదెక్కి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదెక్కి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదెక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో యావండి, ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. బుక్ చేసుకోవడానికి నీకంటే ముందు టికెట్ కొంది. ఆహా, అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను.
థియేటర్ లో జరగలేదనుకో పురికొస్తే ఉరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా. అన్నట్టు అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. నీకే పిల్లలు కానీ యోగ్యత లేదంతే. గొడ్రాలు గొంటవి. నీకే ఎక్కువైందే, నువ్వు గొడ్రాలివేగా. నేను గర్భవతి అయిందా నేనే చెప్పమచక్క. నేను ఆల్రెడీ అయిందాన్నే గొంటనక్క. అందుకే నన్ను పెళ్లి చేస్తున్నారు తెలుసా? సార్, ఓ సతీ సమేతంగా ఉన్నారా? మళ్ళీ వస్తా. ఇదిగో ఆనంద్, బాబాబు వెళ్ళిపోకయ్యా. తుఫాన్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు. సమయానికి వచ్చి ఒక సాయం చేయవయ్యా. రండి రండి, మీరే న్యాయం చెప్పండి. రండి రండి. రండి. ఆడదాం జన్మ సార్థకం అయ్యేది తల్లయ్యాక కదండి. అవునవును. అక్కకు మొదట అవకాశం ఇచ్చిన తర్వాత చెల్లెలు కదండి. అవునవును. ఎన్ని రోజులైనా దానికి పిల్లలు పుట్టకపోవడం నా తప్ప అండి. అవునవును. కాదు కాదు, అక్క ముందు చెల్లెలు తర్వాత అని చెప్పండి దానికి. కాదు కాదు, ఇద్దరికి తలాడిస్తావే గంగిరెద్దులా. తల గోడ కానించి మేక దించుతాయి అనుకున్నావు. మాయమయ్యాడా మాయగాడు. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను. ఆయన నీతో ఎలా వస్తాడో నేను చూస్తా. ఎక్కడున్నాడబ్బా? ఎక్కడున్నాడు? ఆయనేరి? ఈయనెవరు? ఈయనకి ఆయనకి తేడా లేదు. ఆయనే ఈయన, ఈయనే మీ ఆయన. మీరా? ఇదేంటి మాలేసుకున్నారు? కన్యమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. వేసుకోమని స్వామి చెప్పాడు, వేసుకున్నాను. ఆహా, సన్యాసానికైనా వ్రతానికైనా భార్య అనుమతి కావాలి తెలుసా? తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను. నువ్విచ్చిన సలహాకి దెబ్బతో 2 పెట్లు ధన్నమని పడిపోయాయ్యా. ఇద్దరు వంట పని, ఇంటి పని పోటీ పడి చేసేసుకుంటున్నారు. థియేటర్లు 2 మూత పడిపోయి గోడౌన్లు అయిపోయాయి అనుకో. నా పని ఇప్పుడు లాహిరి లాహిరిలో లాహిరి లాహిరిలో అన్నట్టు తీయగా హాయిగా ఉంది. నువ్విచ్చిన సలహాకి చాలా 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 థ్యాంక్స్. నేనిచ్చిన చిన్న సలహాకి మీరు అంత పెద్దగా పోడక్కర్లేదు సార్. ఏదో ఉడతా భక్తి సేవ. కానీ నా బాధల్లా ఒక్కటేనయ్యా, ఈ అదృష్టం కొద్ది రోజులే కదా. దీక్ష విరమించేస్తే నా కథ మళ్ళీ మామూలే కదా. విరమించడం ఎందుకు సార్? మీ గెటప్ ని హాయిగా 1 సంవత్సరం పాటు కంటిన్యూ చేయండి సార్. బేషుగ్గా. మరి మా సత్య మళ్ళీ ఇద్దరు గొడవ పెడితే మీరెందుకు వాళ్ళకు భయపడతారు సార్? గోలీ మారు. చూడు గోలీ. మీ ఆవిళ్ళిద్దరు పరమనిష్టగా మీకు సేవలు చేసి చేసి మహాపతివ్రతలు అయిపోతారు సార్. స్వామి శరణం. స్వామి శరణం. బాగున్నారా? బాగున్నాను. మీరు నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాను. ఎందుకు నన్ను పట్టుకుంటారు? మీరెంత బాగున్నారో చూద్దామని. ఈ ఆనంద పని అవుట్. ఏంటమ్మా మమ్మల్ని గోళీలతో కొట్టిస్తావా? నా దగ్గర గోళీలు ఎక్కడున్నాయి? ఏమిట్రా పూజలు వ్రతాలు చేయించి మమ్మల్ని మహాపతివ్రతలు చేస్తావా? అంటే నీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాం? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. ఇంకే ఉద్దేశం? మా థియేటర్లు మూసుకుపోయాయి, ఇంకా నీ థియేటర్కే వస్తాం, జాగ్రత్త. అమ్మో, అంత పని చేయకండి. ఇదిగో నీకు వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈలోగా ఆయన చేత మాల తీయించాలి, లేకపోతే మేము నిన్ను వదలం. చెరుకు గన్ను పిండినట్టు పిండి విప్పి చేసి వదిలేస్తాం, జాగ్రత్త. ఓ మీరా? రండి చిన్నరాయుడు గారు. ఏంటి చాలా కోపంగా ఉన్నారే? కోపంగా మరేంటి? నా పెళ్ళాం నన్ను దగ్గర రానకపోతే అది నా తప్ప. దానివల్ల నా పక్కింటి ఆడాలంతా నన్ను కొయ్యా కొయ్యా అంటున్నారు. ఇది న్యాయమా? అన్యాయం, అన్యాయం. ఇది చాలా పెద్ద న్యాయం. మీరు చెప్పండి, నేను కొయ్యేలా కనిపిస్తున్నానా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. అయినా అయినా మేం చెప్తాంలేండి ఊళ్ళో వాళ్ళందరికీ. ఏమని? అది మీరు కొయ్యా కాదని. అయినా ఆ విషయం మీకెలా తెలిసింది? ఎవరైనా అడిగితే?
ఇది రహస్యం ఎవ్వరితో చెప్పకూడదు అంటావు కదక్కా? ఇవాళ మన ముగ్గురికి శోభనం కదా, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. రండి. ఇక్కడ చూడండి. చూస్తాం. అది కాదండి, ఇక్కడ చూడండి. చూస్తాను. అది కాదండి. అబ్బా, కొంచెం ఉండండి. మంగా, నీ థియేటర్లోనా నా థియేటర్లోనా? నా థియేటర్ అనుకో నువ్వు బాధపడతావు, నీ థియేటర్ అనుకో నేను బాధపడతాను. అందుకని ఇద్దరం ఒకే థియేటర్లో. ఒకే థియేటర్లోనా? అవునండి, ఇది నేను అక్కా చెల్లెలం కదా, అందుకని కష్టమైనా సుఖమైనా ఇద్దరం సమానంగానే పంచుకుంటాం కదక్కా? అవును చెల్లి, రండి. చూడండి. ఏయ్ మిత్రద్రోహి, నమ్మిన నాకే టోకరా ఇచ్చి నా థియేటర్ లోనే చేసుకోవడానికి వస్తావు. మోసం, దగా. ఏయ్ ఆపవయ్యా, ఎవరిని ఎవరు మోసం చేశారో తెలుస్తూనే ఉంది. మీరే నన్ను మోసం చేశారు. చావగల మొగుణ్ణి నేను ఉండగా పరాయి మొగాడితో కులకాలనుకోవడం పతిద్రోహం కాదా? పెళ్ళా ఉండగా మరోదాన్ని కట్టుకోవడం సత్యద్రోహం కాదా? ఆ? నేను మగాడినే ఏమైనా చేస్తాను, కానీ మీరు ఆడోళ్ళు రోడ్డును పడకూడదు. పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను, జాగ్రత్త. మగాళ్ళు ఎంతమంది నేను కట్టుకోవచ్చు, ఆడాడు మాత్రం మడి కట్టుకుని కూర్చోవాలి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడాళ్ళకు ఒక న్యాయమా? రామ భారత స్త్రీ నోటి వెంట ఇలాంటి అపవిత్రపు మాటల. మా మీద కోపంతో పవిత్రమైన అయ్యప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అంటే అది చాలే ఆపు. ఇంత జరిగినా మేము నీలా ప్రవర్తించలేదు. ఇదంతా నీకు బుద్ధి రావాలని మేము ఆడిన నాటకం. నాటకమా? ఈ జన్మలో అయ్యప్ప మాల తీనని ఆనంద్తో చెప్పావటగా. ఆనంద్ మాతో చెప్పి బాధపడ్డాడు. ఆ రోజు ఆనంద్ మన ఇంటికి వచ్చినప్పుడు మీరు లోపలున్నా కూడా లేరని చెప్పాం. మీరు వినాలని ఆనంద్తో సరసాలాడాం. అది చూసి మీరు మాల తీయడానికి శబరిమలకి వెళ్ళింది కూడా మాకు తెలుసు. నీలో మగాన్ని రెచ్చగొట్టి నీతో మాల తీయించడానికి ప్లాన్ వేసాం కదక్కా? మోసం, దగా, అందరూ కలిసి నాటకం ఆడి నాకు ద్రోహం చేశారు. ఏడి ఆనంద్? ఆనంద్ ఎక్కడ? ఇక్కడ నేను ఇచ్చిన సలహాతో నాకే ఫిట్టింగ్ పెట్టావా? ఎలా ఉంది నా దెబ్బ? వస్తా. థియేటర్ బుకింగ్ స్టార్ట్. అందరూ కలిసి నన్ను వ్యధవం చేసేస్తారా? నో, నేను మళ్ళీ మాల వేసేస్తా. ఆ, మంగా, మంగా, పట్టుకో, పట్టుకో, గట్టిగా పట్టుకో. మేము వదులుతావా? రండి. వదలండి. ఏ థియేటర్ అయితే ఏంటి, అందరూ ఒకే థియేటర్ లో అడ్జస్ట్ అయిపోదాం. పదండి. అయితే రండి. ఏంటి సార్, మీ పంట పండినట్టుంది. డబల్ జాక్పాట్ కొట్టేసినట్టున్నారే. కొట్టేసి నట్టు ఉండడం ఏమిటయ్యా? కొట్టేశాను. సపోటా పండులో గెంజల్లా, పందిరి గొంజల్లా, మామిడి గుత్తికి పిందెల్లా. మేము ఇప్పుడు 1+2=3 కాదు 7 అయిపోయాం. 1+2=7? అదేలా సార్? అవును, నాకు ఇద్దరట. నాకు ఇద్దరేనట. స్కానింగ్ చెప్పింది. నాకు ఇద్దరికి ఇద్దరిద్దరు, మధ్య గోటంలో నేను. మొత్తం లెక్కేసుకో. తెలుగు